సంజు, ఏం జరుగుతోంది ఐపీఎల్లో? వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. ట్రెండ్ చూస్తూ ఉంటే కప్పు కాదు కదా, కనీసం ప్లే ఆఫ్స్ కూడా దాటేలా కనిపించట్లేదు. హలో శ్రేయస్ అయ్యర్, మేము ఆల్రెడీ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోయాము, ఇక కప్పు కూడా కొడతాము. ఎలా చెప్పుకుంటున్నావు సంజు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యామని? మీరు బాగా ఆడడం వల్ల ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వలేదు, కింద వాళ్ళు సరిగ్గా ఆడలేదు కాబట్టి మీరు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యారు. లేకుంటే ఇప్పటికీ కూడా ప్లే ఆఫ్స్ కి వెళ్తారా వెళ్ళరా, రాజస్థాన్ వాళ్ళు వెనక్కి వెళ్తారా అని చెప్పి డిస్కషన్స్ పడేవి తెలుసా. అయినా మేము 4 మ్యాచ్లు కావాలనే ఓడిపోయాము. నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. కావాలని మ్యాచ్లు ఓడిపోయారా? అదేంటబ్బా, స్టార్టింగ్ లో అన్ని మ్యాచ్లు గెలిచాము, వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయాము అంటే మా ప్లాన్ నీకు ఇప్పటికీ అర్థం కావట్లేదా? ఇందులో ప్లాన్ ఏముంది, బొంగు ఏదో కవర్ చేసుకుంటున్నావు. ఒక్క గేమ్ కూడా మీరు గెలవాలని ఆడినట్టు కనిపించనే లేదు. నేను చెప్పేది అదే కదా, కావాలని ఓడిపోయామని. ఇప్పుడు మేము సరిగ్గా ఆడమని చెప్పి అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. ప్లే ఆఫ్స్ లోకి రాగానే మళ్ళీ పాత రాజస్థాన్ బయటకు వస్తుంది. అప్పుడు మేము కప్పు కొట్టేస్తాము. 2008 తర్వాత మళ్ళీ కప్పు కొట్టిన టీంగా రికార్డు క్రియేట్ చేస్తాము. పాత రాజస్థాన్ వస్తుందా? ఆల్రెడీ పాత రాజస్థాన్ వచ్చేసిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. మీ పని అయిపోయింది. లాస్ట్ మ్యాచ్ మాతోనే ఉంది. ఇక మీరు 16 పాయింట్స్తోనే వస్తారు ప్లే ఆఫ్స్కి. నాకు అర్థమైపోయింది మీ ఫ్యూచరు. లాస్ట్ టైం మన ఇద్దరం ఆడినప్పుడు మ్యాచ్ ఎలా గెలిచామో మర్చిపోయావా? జాస్ బట్లర్ అన్న సెంచరీ చేసి గెలిపించాడు. ఆ రోజు మ్యాచ్ ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. అవును, కరెక్టే. ఆ రోజే జాస్ బట్లర్ ఏదో పొరపాటుగా గెలిపించాడు. ఇప్పుడు గెలిపించడానికి బట్లరు లేడు. కొత్తగా టామ్ కోహ్లర్ అంట తెచ్చుకున్నారు. వాడికి కొంచెం చెప్పండి, టెస్ట్ మ్యాచ్ కాదు ఇది T20 మ్యాచ్ అని. మీ గ్రౌండ్లోనే మిమ్మల్ని ఓడించాము. ఇప్పుడు నెక్స్ట్ మా బరస్పర గ్రౌండ్లో జరుగుతుంది. ఇక మీకు చుక్కలే. 18 పాయింట్స్తో మేము సెకండ్ ప్లేస్లో ఉంటాము. చూసుకో కావాలంటే. హలో, అంత కలలు కనకమ్మా, ఆడ SRH గట్టి పోటీ ఇస్తుంది మీకు. రన్ రేట్ కొంచెం అటు ఇటు అయిందంటే మీరు 3rd ప్లేస్కి వెళ్ళిపోతారు. ఇంకా కొంచెం అటు ఇటు అయిందనుకో 4th ప్లేస్ కూడా వెళ్ళొచ్చు. ఏంటి సంజు, నేను లేకుంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేరా? అలా వెళ్ళానో లేదో అప్పుడే ఓడిపోయారు. నువ్వు ఊరికే ఉండన్నా. నువ్వు ఉన్నప్పుడే 3 మ్యాచ్లు ఓడిపోయాము, నువ్వు లేనప్పుడు 1 మ్యాచ్ ఓడిపోయాము. పెద్ద నువ్వేదో గెలిపించేసినట్టు ఏదేదో మాట్లాడుతున్నావు. అలా కాదబ్బా, పర్మిషన్ తీసుకొని వస్తాను ఇంగ్లాండ్ బోర్డుతో. ఎలాగైనా లాస్ట్ మ్యాచ్ మనం గెలవాలి. ఏమంటావు? అంత పర్మిషన్ తీసుకొని వచ్చేదంటే వెళ్ళడం ఎందుకు, ఇక్కడే ఉండొచ్చు కదా. నువ్వు ఊరికే కాకమ్మ కబుర్లు చెప్పకన్నా నువ్వు రావని అందరికీ తెలుసు. ఏదో నీకు ధైర్యం చెప్దామని వచ్చా, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? అవును సంజు, ఈ ఇంగ్లాండ్ వాళ్ళని అస్సలు టీంలో పెట్టుకోకూడదు ఇప్పటి నుంచి. మా ఫిల్ సాల్ట్ కూడా వెళ్ళిపోయాడు, మీ బట్లర్ కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు బయటపడ్డావు. ఫిల్ సాల్ట్ లేకుండా మీరు గెలుస్తారా నెక్స్ట్ మ్యాచ్? మీ ఓపెనింగ్ డిపార్ట్మెంటే స్ట్రాంగ్. ఫిల్ సాల్ట్ లేకుంటే ఎలా ఆడతారు? హలో సంజు, ఓపెనింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ అలా అని చెప్పి ఎవరో ఒకరే ఆడడం లేదు, ఇద్దరం ఆడుతున్నాము. ఫిల్ సాల్ట్ పోయినా నేను బాధ్యత తీసుకుంటా, పిచ్చ కొట్టుడు కొడతా. లాస్ట్ టైం అంటే ఏదో నీకు ఎలా బౌలింగ్ చేయాలో అర్థం కాక నీ బ్యాటింగ్లో కొట్టించుకున్నాం, కానీ ఈసారి అలా జరగదు. ఇప్పటికే 4 మ్యాచ్లు ఓడిపోయి కసిగా ఉన్నాము. ఖచ్చితంగా మిమ్మల్ని ఓడించేస్తాము. ఇప్పుడే కదా కావాలని ఓడిపోయా అన్నావు. కావాలని ఓడిపోతే కసెందుకు? అబ్బా, దొరికిపోయానా? వీళ్ళు కన్ఫ్యూజ్ చేసి నా నిజాన్ని బయట పెట్టేస్తున్నారు. సంజు అన్న, ఏంది మనం ఇలా ఆడితే కప్పు కొట్టలేము. ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ మన గురించి చాలా బ్యాడ్గా అనుకుంటున్నారు. వీళ్ళు స్టార్టింగ్లో ఎరగదీస్తారు, లాస్ట్కి వచ్చేసరికి ఇలానే ఆడతారు, వేస్ట్ అంటున్నారు మనల్ని. రియాన్ పరాగు వేస్ట్గా ఆడే వాళ్ళని వేస్ట్ అనే అంటారు. అదే KKR గురించి ఎవరినైనా అనమను వేస్ట్ అని ధైర్యం కూడా చేయరు. ఎదిగో రసలన్నా, ఈ సీజన్లో నువ్వు పెద్ద పొడిచింది ఏం లేదు, కానీ ఏదో బౌలింగ్లో వికెట్ తీస్తున్నావు, బ్యాటింగ్లో నీ పత్రం అయిపోయింది. ఇక వెళ్ళి ఆ కరేబియన్ T20 లీగ్లు, ఆ శ్రీలంక ప్రీమియర్ లీగ్లో ఆడుకో. నెక్స్ట్ IPLకి ఎలాగో నేను ఎవరు కొనుక్కోరు. ఏం మాట్లాడుతున్నావు సంజు? ఆండ్రే రసెల్, సునీల్ నరేన్, మిచెల్ స్టార్క్ ఈ ముగ్గురు మా టీంలోనే ఉంటారు. మేము వీళ్ళని వదిలేదే లేదు. గంభీరన్నా, స్టార్ కన్నా మనకు అవసరమా? నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? వద్దన్నో, రిస్క్ చేయొద్దు. అయినా ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్స్ ని ఎలా రిటైన్ చేసుకుంటావు? రూల్స్ మార్చైనా ప్లేయర్స్ అందరిని రిటైన్ చేసుకుంటా. KKR టీంలో ఇప్పుడున్న వాళ్ళందరూ ఉండాల్సిందే. ఆ ఆక్షన్లో నా తల తాకట్టు పెట్టైనా కొనుక్కుంటా. అన్న ఫైర్ చూస్తూ ఉంటే నెక్స్ట్ ఇయర్ మీకు చుక్కలు కనిపించేట్టే ఉన్నాయి. ఈ ఇయరే ఆడని వాళ్ళని నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టుకుంటా అంటున్నాడు. చూసుకో శ్రేయస్ అయ్యర్, నీ ప్లేస్ ఉంటుందో లేదో. హలో, కెప్టెన్ ఇక్కడ బెస్ట్ కెప్టెన్. నా కెప్టెన్సీలోనే ఈసారి ప్లే ఆఫ్స్కి వెళ్తోంది. అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు బయట. అవునా? అదేంటి, గంభీరం నచ్చాడు కాబట్టే మీరు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు, లేకుంటే మీకు ఇంత సీన్ లేదని అంటున్నారు. ఎవడు అలా అన్నది? నా ముందుకు తీసుకొనిరా, చెప్తా వాటి సంగతి. అయినా
ఇన్ని మాటలు ఎందుకు? ఆల్రెడీ ఒకసారి ఓడించాము, ఇంకొకసారి కూడా మిమ్మల్ని ఓడిస్తాము. అవసరమైతే ప్లే ఆఫ్స్లో కూడా మిమ్మల్ని ఓడించి కప్పు కొడతాము. ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. ఇలాంటి ఛాలెంజ్లు చేసిన చాలా మంది కనిపించకుండా పోయారు. మీరు కూడా ఆ ఖాతాలోకి వెళ్లకుండా చూసుకోండి. ఎందుకంటే కోల్కతా నైట్ రైడర్స్ అంటే నైట్ రైడర్స్ మాత్రమే కాదు, కోల్కతా పులులు, బెంగాల్ టైగర్స్. ఏందన్నా నెక్స్ట్ ఇయర్ పేర్లు మారుస్తున్నారా? కోల్కతా బెంగాల్ టైగర్స్ అని? అరే అరే, ఐడియా ఏదో భలే ఉంది. ట్రై చేస్తాను. నేను షారుఖ్ ఖాన్తో మాట్లాడి పేరు మార్పించడానికి ట్రై చేస్తాను. అయినా మీ రాయల్స్ టీంకి ఏమైందబ్బా? ఓ పక్క ఒక రాయల్స్ ఏమో బ్యాక్ టు బ్యాక్ గెలుస్తున్నారు, ఇంకొక పక్క ఇంకో రాయల్స్ ఏమో బ్యాక్ టు బ్యాక్ ఓడిపోతున్నారు. మాకు దిష్టి తగిలింది. ఆ దిష్టిని మీ మ్యాచ్తోనే తీసేసుకుంటాం. ఇక దిష్టిలు తీసుకోవడాలు, పర్ఫార్మెన్స్లు చూసుకోవడాలు ఇంతేరా మీ పని? మీ పని అయిపోయింది. ఇంకా సరే, గ్రౌండ్లో కలుద్దాం. ఏమైతే అది అవుతుంది. ఎలాగో గెలిచేది మేమే కదా. మీరు 3rd ప్లేసా 4th ప్లేసా ఆలోచించుకోండి.